ఫస్ట్ ఈ సినిమా ముహూర్తం రోజు ఫస్ట్ కలిసాము, అలాగే టీజర్ లాంచ్ అప్పుడు కలిసాం. ఇది ఆల్మోస్ట్ నియర్ టు కంప్లీషన్, అందుకని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎక్సెప్ట్ వన్ సాంగ్ ఆల్మోస్ట్ సినిమా క్లైమాక్స్తో సహా పూర్తయింది. ఈ సినిమాని ఈ టైటిల్ తగ్గట్టు టైటిల్లో షాడో పాత్ర చేసిన వెంకటేష్ బాబు సినిమా త్రూఅవుట్ మాకు షాడోలోగా ఉండి మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తూ ముందుకి నడిపించారు. ముందుగా నేను మా యూనిట్ తరఫున పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన డాక్టర్ రామానాయుడు గారికి అండ్ ఆయనకి ఇచ్చిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనకి అభినందనలు తెలుపుతున్నాం. అలాగే మన మధ్య రిలీజ్ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అద్భుతమైన ఘన విజయం సాధించింది. అందులో మా పెద్దోడు అండ్ హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేశారు. ఈ షాడో సినిమాలో పెద్దోడు చిన్నోడు ఇద్దరు ఉంటారు కాబట్టి రెండు చేసింది ఆయనే. అండ్ మేము ఇది లాస్ట్ ఇయర్ జనవరి స్టార్ట్ చేసాం. దీంతోపాటు ప్యారలల్గా సీతమ్మ వాకిట్లు కూడా స్టార్ట్ అయింది. ఆయన మాకెప్పటికప్పుడు ఆ సినిమా గురించి ఒక కొత్త ఎనర్జీ తోటి చెప్తూ ఉంటే మాకు ఎనర్జీ వచ్చేది. ఆ సినిమా తర్వాత ఇది రాబోయే చిత్రం ఇది. అండ్ షాడో అనగానే ఇది ఏదో మాఫియా ఫిల్ము లేకపోతే ఒక డాన్ కల్చర్లో ఉన్న సినిమా అని పత్రికలు మీడియా వాళ్ళు ఎక్కడెక్కడో రాస్తున్నారు. సో అది కూడా క్లారిఫై చేయాలని మేము అనుకుంటున్నాం. ఇది డాన్స్ లేకపోతే మాఫియా బ్యాక్డ్రాప్ కన్నా ఇది ఒక ఫ్యామిలీ, ఒక సెంటిమెంటల్ రివెంజ్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్న ఒక పర్ఫెక్ట్ మిక్చర్ షాడో అన్న సినిమా. దీంట్లో ఇంకొక ముఖ్యమైన పాత్ర చెప్పుకోవాల్సింది శ్రీకాంత్ గారు, అలాగే మా నాగబాబు గారు. ఇది అంటే నాకు తెలిసి 70s 80s ఒక ఫుల్ లెంత్ స్టార్ట్ టు ఎండ్, ఒక ఫుల్ లెంత్ అన్ని జోనర్స్ కలుపుతూ వచ్చేసి, అంటే ఇవాళ రేపు వచ్చే సినిమాలో ఏదో ఒక పర్టికులర్ జోనర్ ఫిక్స్ అయ్యి దాన్ని స్టార్ట్ టు ఎండ్ డ్రైవ్ చేస్తూ తీసుకెళ్తున్నారు. కానీ ఈ సినిమా మాత్రం ఇందులో అన్ని రకాల జోనర్స్ వి ట్రై టు మిక్స్. ఇట్స్ ఎ డిఫరెంట్ ఫిలిం. ఇది థాట్లోనే మా గోపి మోహన్ ప్లస్ నేను మీ ఇద్దరు కథ మేము అనుకోగానే మాకు ఫస్ట్ దీనికి సంబంధించిన ఒక బిగినింగ్ ఎపిసోడ్ మెహర్ రమేష్ మాకు చెప్పడం జరిగింది. దాని నుంచి కథ అల్లిన తర్వాత ఇది చెప్పిన ఒకే ఒక్క సెట్టింగ్లో ఈ కథను ఓకే చేశారు వెంకటేష్ బాబు గారు. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ శ్రీకాంత్ గారు, అలాగే తాప్సీ. అండ్ త్వరలోనే ఆడియో రిలీజ్ కూడా ఉండబోతుంది. అప్పుడు ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకుందాం. ఇప్పుడు సినిమా గురించి ఎంత తక్కువ మాడితే అంత బెటర్. మీరు ఆల్రెడీ దీనికి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మీరు చూశారు. దాని రెస్పాన్స్ ట్విట్టర్లోను, ఫేస్బుక్లోను, ఈవెన్ మీడియాలోను, పబ్లిక్లో మేము వింటున్నప్పుడు మా మీద ఎంత బాధ్యత ఉందని మాకు అర్థమైంది. ఎస్పెషల్లీ సీతమ్మ వాకిట్లో తర్వాత ఆ బాధ్యత మరింత పెరిగింది. కాబట్టి ఇది అందరినీ డెఫినెట్గా మెప్పిస్తుంది. బట్ ఈ సినిమాని రాసిన దానికంటే బాగా ప్రజెంట్ చేయగలిగాం అందరూ కలిసి, విత్ ప్రొడ్యూసర్ సపోర్ట్ అండ్ హీరో గారి కోఆపరేషన్, ఆయన విజను. సినిమా కాన్ఫిడెంట్గా చాలా ఎంటర్టైనింగ్గా వచ్చింది. అండ్ ఇది ఇట్స్ గోయింగ్ టు బి ఆల్ ఆడియన్స్ ఫిలిం. గ్లామర్తో పాటు హ్యూమర్, ఎంటర్టైన్మెంట్తో పాటు సెంటిమెంట్ ఉన్న సినిమా, స్టైలిష్నెస్తో పాటు సబ్స్టెన్స్ ఉన్న సినిమా. వెంకటేష్ గారిని ఈ సినిమా స్టార్ట్ చేయడానికి ముందు కలగన్నాను. ఆయనతో ఫుల్ ఫ్లెడ్జ్డ్, ఆయన చూస్తే నాకు చాలా హీరోయిక్గా ఉంటుంది. ఆయన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా, కమర్షియల్ మాస్ ఎనర్జెటిక్ హీరోగా ప్రజెంట్ చేయాలనుకున్నాను. అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సినిమాలో స్టైల్తో పాటు మాస్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అలాగే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఒక ట్రెండ్ సెట్టింగ్ సాంగ్ అవుతుంది వెంకటేష్ గారి స్టైల్తో. ఆడియో రిలీజ్ మార్చ్ ఫస్ట్ వీక్లో అనుకుంటున్నాం. ఆ సాంగ్ ఆడియో కూడా తమను అంతే యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది. బట్ బ్లడ్ షెడ్, రక్తపాతాలు ఉండవు. పిల్లల దగ్గర నుంచి, మాస్ జనాల దగ్గర నుంచి, లేడీస్ దగ్గర నుంచి అందరూ ఆనందించే విధంగా ఈ సినిమాలో యాక్షన్ డిజైన్ చేయడం జరిగింది. వెంకటేష్ గారు,
శ్రీకాంత్ గారు ఎంతో రిస్క్ తీసుకుని ఈ సినిమాలో ఫైట్స్ని పెర్ఫామ్ చేయడం జరిగింది. మలేషియాలో తీసిన చేజు ఒక సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ అవుతుంది. బిల్లా సినిమాలో చేజ్ గురించి నాకు చాలామంది చెప్పారు, బట్ దాన్ని మించి ఈ సినిమాలో యాక్షన్ వచ్చిందని చెప్పగలను. బట్ అట్ ది సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ కూడా. నేను చేసిన ఫస్ట్ బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఇదే, బికాస్ ఆఫ్ మిస్టర్ కోన వెంకట్ అండ్ గోపి మోహన్. ప్రతి సీన్లోనూ హ్యూమర్ ఉండగా వెంకటేష్ గారు ఇదివరకు చెయ్యనిది, ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసే సెంటిమెంటు, ఎంటర్టైన్మెంటు, ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయని యాక్షను, ఫెరోషియస్నెస్ ఈ సినిమాలో చూస్తాం. అలాగే ఆర్టిస్ట్ ఆదిత్య పంచోలిని ఈ సినిమాలో విలన్గా మన సౌత్ ఇండియా స్క్రీన్కి పరిచయం చేస్తున్నాం. ఎన్నో సినిమాల్లో హీరోగా చేశారు ఆయన. అలాగే వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ శ్రీకాంత్ గారు ఈ సినిమాకి బ్యాక్ బోన్. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ, వెంకటేష్ గారు శ్రీకాంత్ గారు సినిమా చేస్తే సూపర్ హిట్ అనే ఒక సెంటిమెంట్ ఉంది. దాన్ని ఈ సినిమా నిజం చేస్తుందని నమ్ముతున్నాను. వెంకటేష్ గారు ఒక ఎక్కువసార్లు మనందరం కూడా చూసేది ఏంటంటే ఆయన మీద ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్, ఒక మంచి బ్రదరు, లేకపోతే ఒక మంచి సన్, ఇలాంటి ఎక్కువ కుటుంబ కథా చిత్రాల్లో ఆయన బాగా చూస్తాం. కానీ ఆయన ఘర్షణ లాంటి ఎక్స్ట్రాడినరీ మాస్ ఫిల్మ్స్ ఇప్పుడు చేయగలరు. ఎందుకంటే ఆయన ఒక పొటెన్షియల్ ఎనర్జీ. ఆయన తీసేవాడికి దమ్ము ఉంటే ఆయన్ని ఎంత క్లాస్ సినిమాలో చూసినా చేయించిన మాస్ సినిమాలు కూడా అంత గొప్పగా చేయగలిగేటువంటి పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ఒక హీరో అయినా. నేను ఈ సినిమాలో కొన్ని క్లిప్పింగ్స్ కానీ లేకపోతే కొన్ని ట్రైలర్స్, కొన్ని సాంగ్స్ మెహర్ రమేష్ మా బ్రదర్ అవ్వటం వల్ల చూసే అవకాశం నాకు కలిగింది. ఒక విషయం అయితే గ్యారంటీ చెప్పగలను, ఈ సంవత్సరం వెంకటేష్ బాబు గారు 2వ హిట్ కొట్టబోతున్నారు. తర్వాత మన మెహర్ రమేష్ గురించి చెప్తే, మనకు మెహర్ రమేష్ అంటే మనకు గుర్తొచ్చేది బిల్లా. రమేష్ చాలా పిక్చర్లు చేసి ఉండొచ్చు, కానీ బిల్లా అనగానే మెహర్ రమేష్ గుర్తొస్తాడు. బట్ ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ అంటే షాడో అంటే మెహర్ రమేష్ అంటే షాడో గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ సినిమాతో రమేష్ డెఫినెట్గా ఒక టాప్ క్లాస్ డైరెక్టర్స్లో ఆ లిస్టులో చేరతాడు. డెఫినెట్గా ప్రతి హీరో అతని దర్శకత్వంలో యాక్ట్ చేయాలని చెప్పి కోరుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. This is almost like my home movie. I have been continuously doing with Mr. Meher Ramesh, and my relationship and my identity starts with gentleman Venkat Garu from Chanti. We have a long association. Everybody says that as if this is the first mass film he is going to do, but already he is a mass hero. You know, he is liked by women, children, particularly women. Whenever I go talk, you know, the remote villages, they talk about Chanti. So, a mass film anedi only you, it's college student, but you are liked by everybody, particularly women. You know, it's rare women comes to theatre nowadays. So, this will be a double mass film. And I would like to thank our producer. I know this is going to be a very expensive film, and I assure him, and this film will get back all his money with a great profit, because I know he has spent more than what this film needs. And I have to appreciate and congratulate the new trend which has been going on, which has started now in Telugu film, where multi-star film has come. Like Sitama Vakatlo, Venkat Garu and Mahesh Babu Garu has done a great combination. And it has proved that a film need not be a violent one. But in the same way, now Srikanth has taken part with Venkat for this film. I really appreciate this trend. I hope this trend comes to my Tamil industry also. And I wish all my colleagues, my director and my producer a great success. Thank you very much. వెంకటేష్ గారితో అంతకుముందు రీసెంట్గా అదే చేసిన సినిమా తర్వాత 4వ సినిమా ఇది. నేను సంక్రాంతి తర్వాత మళ్ళీ ఆయన కాంబినేషన్లో చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీంట్లో నాది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్యారెక్టర్. అంతకుముందు పోలీస్ క్యారెక్టర్ ఎన్ని చేసినా మరి ఈ టైప్ ఆఫ్ స్టైలిష్ మూవీలో నేను చేయడం ఫస్ట్ టైం. ఇంత పెద్ద బడ్జెట్ ఫిల్మ్లో చేయడం కూడా నేను ఫస్ట్ టైం. సో ఇదంతా కూడా మెహర్ రమేష్
అంతకుముందు బిల్లాలో ఎంత స్టైలిష్ తీశారో అంతకంటే స్టైలిష్గా ఈ ఫిల్మ్ ఉంటుందని నమ్ముతాను. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే డెఫినెట్గా ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ అనేది దీంట్లో చాలా పెద్ద రేంజ్లో ఉంటుంది. ఎంఎస్ నారాయణ గారి క్యారెక్టర్ కానీ ఆల్ ఆర్టిస్టులు తేజ్ వీళ్ళందరూ కూడా మంచి ఎంటర్టైన్మెంట్తో కూడిన యాక్షన్ మూవీ ఈ సినిమా. డెఫినెట్గా నాకు కూడా ఈ సినిమా ద్వారా ఒక హిట్ వస్తుందని నమ్మకం 100% నాకు ఉంది. అలాగే ఇంకా వెంకటేష్ గారి గురించి చెప్పాల్సింది, ఆయన ఎంటర్టైన్మెంట్ చేయడంలో డెఫినెట్గా ఆయనకి సపరేట్ ఇది ఉంది. అలాగే ఈ సినిమాలో చాలా స్టైలిష్గా మేము మలేషియాలో చేసిన ఎపిసోడ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వస్తాయి. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మంచి కమర్షియల్ పిక్చర్ చేస్తున్నప్పుడు మనకి ఫస్ట్ కావాల్సింది ఒక వండర్ఫుల్ టీమ్. అండ్ అది ఈ షాడో సినిమా చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యాను. I've got a wonderful director, wonderful writers, and I've been working with wonderful technicians and a wonderful producer who's doing a lot of justice for this film. Quality రావాలని ఎక్కడ వెనకాడకుండా he's been the backbone actually. I have to thank him. ఈ సినిమా చెప్పాలంటే ది ఎనర్జీ వాట్ మెహర్ షోన్ ఇస్ ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే నన్ను ముందు నుంచి కొత్తగా ప్రజెంట్ చేయాలి, డిఫరెంట్గా చూపెట్టాలని ఆ పట్టుదలతో బిగినింగ్ నుంచి హీ వాజ్ వెరీ క్లియర్. సో వైల్ వర్కింగ్ హీస్ డిజైన్ దిస్ ఫిలిం చాలా కొత్తగా డిజైన్ చేశారు, నన్ను చాలా కొత్తగా ప్రాజెక్ట్ చేశారు. అండ్ దట్ విల్ బీ ద ఫ్రెష్నెస్ ఫర్ ద ఫిలిం. అండ్ మాస్ సినిమా అనగానే ఒట్టి మాస్ అనుకుంటారు, కానీ ద రైటర్స్ హెవ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ గుడ్ సీక్వెన్సెస్ వేర్ ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా వచ్చి ఈ సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో దట్ ఇట్స్ గాట్ అ హోల్సమ్ ఆడియన్స్ వస్తారని నమ్మకంతో నేనున్నాను. సో అండ్ ఎస్పెషలీ ఆఫ్టర్ సీతం వాకిట్లో ఒక డిఫరెంట్ లుక్తో టోటల్ కాంట్రాస్ట్ ఉంటుంది. సో ఇట్ విల్ బీ అ గుడ్ ట్రీట్ ఫర్ సమ్మర్ ఫర్ ఆల్ ద ఆడియన్స్. నేను ఫస్ట్ వెంకటేష్ గారిని అప్రోచ్ అయ్యి సినిమా చేద్దామని అనుకున్నప్పుడు వెంకటేష్ గారి గురించి కొంచెం బయట వినేవాడిని, కథ గురించి చాలా కేర్ తీసుకుంటారు, ఎన్ని రోజులు పడుతుందో కథ గురించి ఒప్పించడం అని. ఆఫ్టర్ దూకుడు రిలీజ్ కోన వెంకట గోపి పవన్ గారు, మేహర్ రమేష్ గారు ఒక లైన్ చెప్పి ఇది వెంకటేష్ గారితో చేద్దాం అన్నప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా డెవలప్ చేసి తీసుకెళ్ళి వెంకటేష్ గారు చెప్పడం, ఒకే సిట్టింగ్లో ఆయన ఈ కథ యాక్సెప్ట్ చేయడంతో 100% ఈ సినిమా హిట్ అని నమ్మి ఈ సినిమాకి కావాల్సినంత సమకూర్చడం జరిగింది. తర్వాత సినిమా చాలా సీన్స్ ఫైట్ సీక్వెన్సెస్తో కానీ సాంగ్ సీక్వెన్సెస్తో కానీ రిలేటెడ్గా ఉండటంతో కూడా ఈ సినిమా మేము అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు పట్టింది తీయటానికి. వాస్తవంగా ఒక 100 రోజులు తీద్దాం అనుకున్న సినిమా 130 రోజుల దాకా పట్టింది. తర్వాత సీతం వాకిట్లో సినిమా ప్యారల్గా జరగడంతో కూడా ఒక సాఫ్ట్ సినిమా, ఒక ఫ్యామిలీ సినిమా ముందొచ్చి తర్వాత మంచి కమర్షియల్ సినిమా వస్తే బాగుంటుంది, ఆ వేరియేషన్ ఉంటుందని కూడా ఆలోచించి ఈ సినిమాని మేము ఆ సినిమా రిలీజ్ తర్వాత చేయాలనే ఉద్దేశంతో చేసుకుంటూ రావడం కూడా చాలా సరైన కారణం. మార్చ్ ఫస్ట్ వీక్లో ఆడియో రిలీజ్ చేసి మార్చ్ 29th ఈ సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఆల్ సాంగ్స్ హిట్. డెఫినెట్గా మ్యూజిక్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటికే ఫస్ట్ సాంగ్ హై రెస్పాన్స్ తోటి ఉంది. ఇప్పుడు చూసిన వాళ్ళంతా చెప్పిన ప్రకారం ఇంట్రడక్షన్ సాంగ్ డెఫినెట్గా ఒక మంచి సినిమా. సింహ తర్వాత సింహాన్ని దాటి ఒక మంచి మాస్ సినిమా ప్లస్ ప్రేక్షకులు మెచ్చే సినిమా మా బ్యానర్ నుంచి రాబోతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.